ఈ ఇంటిని 2 భాగాలు చేయాల్సిందే. అన్నయ్య ఇంటికి రానన్నాడు మామ. ఎందుకు చిన్న మామయ్య నా వల్ల మీరు విడిపోయారు? నీ వల్ల మా అన్నదమ్ములం విడిపోవడం ఏంటమ్మా? ఈరోజు మేము ఈ ఇల్లు పునాదులతో పాటు గట్టిగా నిలబడున్నామంటే అది నీ భిక్ష తల్లి. అవునమ్మా, ఈ ఇంటి మేనకోడలు త్యాగం ఏంటో అన్నయ్యకి తెలియకపోవచ్చు. నాకు తెలుసు, ఈ ఇంటి గోడలు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. నీ వల్ల ఈ ఇల్లు గుడిలా నిలబడింది. ఈ గుడికి నువ్వు దేవతవు. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపిస్తే ఈ గర్భగుడి చీకటైపోతుందమ్మా. నీ వల్ల మేము అన్నదమ్ములు విడిపోయామని నువ్వు అస్సలు అనుకోవద్దమ్మా. ఈ విడిపోవడం కూడా రేపు కలుసుకోవడానికేనని నాకు గట్టి నమ్మకం అమ్మా. సూర్యగ్రహణం వచ్చినప్పుడు గుడిని కొంతసేపు మూసేస్తారు చూసావా? మా అన్నదమ్ముల మధ్య గొడవ కూడా అంతేనమ్మా. సరేనా? అవును కృష్ణవేణి, మీ చిన్నమావయ్య చెప్పినది నిజమే. మాకేం బాధలేదు, అంతా సంతోషంగానే ఉన్నాం. ముందు మీ సంసారం బాగుపరచాలా, అంతవరకు మేము సపోర్టుగా ఉంటాం. ఏంది? ఎన్ని రోజులకు ఒక మంచి మాట చెప్పావే. ఏమయ్యా, మేము కడపళ్ళం, మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం. ఏంది? తెలుసుగాని ఈ క్షణం నుంచి కృష్ణవేణిని సంతోషంగా చూసుకునే బాధ్యత నీదే, సరేనా? అట్టగేనయ్యా. సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యథ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడి. ఏందయ్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు?
లక్ష్మి, నేనెందుకు ఏ నిర్ణయం తీసుకున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుంది. కృష్ణవేణి మీద కోపంతో మీరిలాంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలా? ఎవరి మీద కోపంతోనో నా తమ్ముడిని దూరం చేసుకునేంత మూర్ఖుణ్ణి కాదా నేను. అంటే కృష్ణవేణి కోసం వీరభద్రమే మిమ్మల్ని వదులుకున్నాడనుకుంటున్నారా? వాడికి మేనకోడలు దేవత కాబట్టి ఇంట్లో ప్రతిష్ఠించుకుంటాను అంటున్నాడు. దానికి నేనెందుకు అడ్డు చెప్పాలి? ఏంటో కృష్ణవేణి విషయంలో మీరెప్పుడు మారతారో ఆ దేవుడికే తెలియాలి. పోన్లేండి, ఇలాగైనా కృష్ణవేణి అనాథలా రోడ్డున పడకుండా మేనమామ పక్కనే ఉంది, సంతోషం. నాకు తప్ప అందరికీ సంతోషమే కదా. కానివ్వండి, ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, కృష్ణవేణి, కృష్ణవేణి! కృష్ణవేణి! రత్నప్రభు గారు నమస్కారం. మీకు 100 నమస్కారాలు. ఎందుకండి అంత కోపం? దయచేసి వచ్చి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు లక్ష్మీనారాయణ గారు. మీరెందుకొచ్చారో నాకు తెలుసు. జరిగిందంతా ఆలోచించాక మీరొక మంచి నిర్ణయం తీసుకునొచ్చారు, అంతే కదా? పోన్లేండి, ఇప్పటికైనా మీరు మారిపోయి కోడలి కోసం వచ్చారు. మీ కోడల్ని బంగారంగా అత్తింటికి తీసుకెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. మా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించి కృష్ణవేణి ఇంటికి తీసుకెళ్ళండి. కృష్ణవేణిని ఇంటికి తీసుకెళ్లడానికి నేను రాలేదు వరలక్ష్మి గారు. ఏంటి కృష్ణవేణి మాట్లాడడం లేదు? చేసిందంతా చేసి ఇప్పుడే మాట్లాడవేంటి కృష్ణవేణి? వరలక్ష్మి గారు, మా ఇంటికొచ్చి మా వదిన పరువు తీసి వెళ్లారు, అది చాలదని ఇంకా ఎన్ని గొడవలు పెడతారు మీరు మీ కృష్ణవేణి? లక్ష్మీనారాయణ గారు, ఏంటిదంతా? కనీసం సంస్కారం లేకుండా పిలవని పేరంటానికి వచ్చినట్టొచ్చి నిశ్చితార్థాన్ని ఆపేశారు. నానా మాటలు మాట్లాడారు, అవమానించారు. ఇంత చేసినా మీ మీద గౌరవంతో నేను మౌనంగా ఉన్నాను. రత్నప్రభు గారు, నేను మీ ఇంటికొచ్చి నిశ్చితార్థాన్ని ఆపలేదు. నాకు ఆ నిశ్చితార్థంతో గాని ఆ గొడవతో గాని ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదంటే ఎలా లక్ష్మీనారాయణ గారు? చూడండి రత్నప్రభు గారు, మీరు నా భార్యని పరామర్శించడానికి వచ్చినప్పుడే మీతో నేను ముందే చెప్పాను. మీ కొడుకు కోడలు విడాకుల విషయంలో నేను తలదొచ్చను, నాకే సంబంధం లేదన్నాను. మీరు ఆ రోజు మీరు చాలా క్లియర్గా ఉన్నారు లక్ష్మీనారాయణ గారు అని మీరే కితాబిచ్చి వెళ్ళారు. ఇప్పుడు నిశ్చితార్థం ఆపారు, ఇదేనా సంస్కారం అంటున్నారు.
నాకు సంబంధం లేని గొడవలోకి నన్ను లాగి మీరు నన్ను అపార్థం చేసుకోకండి. అది కాదు లక్ష్మీనారాయణ గారు. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మి, ఈ నిశ్చితార్థం విడాకల గొడవంతా నేనెత్తన వేసుకున్నావు. నువ్వే మాట్లాడు. అలాగేనయ్యా, మాట్లాడతాను. అయితే అటువైపు వెళ్ళు. ఇది నా ఇల్లు. వెళ్ళు. ఈ తాడేంటి? అన్న తమ్ముళ్ళు విడిపోయినారు. విడిపోయారా? అవును, ఉమ్మడి కుటుంబం రెండుగా విడిపోయింది రత్నప్రభు గారు. మీరు మాట్లాడాల్సింది వీళ్లతో, నాతో కాదు. నేను వెళ్తున్నాను. రత్నప్రభ గారు, ఇప్పుడు చెప్పండి, అసలేంటి గొడవ? నా కొడుకు ఈ అమ్మని వదిలేసి వచ్చాడు. మా ఇంటిని, డబ్బుని, అధికారాన్ని అన్నింటినీ వదిలేసి నీ కూతురు కృష్ణవేణి కోసం వచ్చాడు. నాకు తెలుసు. నా కొడుక్కి మీ కూతురు ఏ మందు పెట్టింది చెప్పండి. మందు పెడితే మొగుళ్ళు పెళ్లాల చుట్టూ తిరుగుతారని మీరు నమ్మితే ఆ మందేదో మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి. వరలక్ష్మి గారు, నా కొడుకుని నన్ను విడదీసి మీరు చోద్యం చూస్తున్నారని నాకు అర్థమైంది. తల్లి కొడుకుల్ని మీరు, మీ కూతురు కృష్ణవేణి కలిసి విడదీసి మా మధ్య చిచ్చు పెట్టారు. ఇంటి నుంచి మేం గెంటేశామని కృష్ణవేణి మా మీద కక్ష కట్టి ఇదంతా చేస్తోంది. సరే, నా కొడుకు నన్ను కాదని మీ ఇంటికొస్తే మీరంతా ఏం చేయాలి? ఇది తప్పు అని వెనక్కి పంపించకుండా వాణ్ణి రెచ్చగొట్టి మా ఇంటికి రాకుండా చేస్తారా? అంటే నా కొడుకు నాకు దగ్గర కాకుండా చెయ్యాలనే నీ ఉద్దేశం? నువ్వు నా కొడుకుని నాకు కాకుండా నా నుంచి దూరం చెయ్యలేవు కృష్ణవేణి. నేను కూడా వాణ్ణింటికి రమ్మని పిలవను. ఈ అమ్మ కోసం వాడే తిరిగొస్తాడు. పెళ్ళం కంటే తల్లే గొప్పదని తెలుసుకుంటాడు. వారం రోజుల్లో నా కొడుకు నిన్నొదిలేసి నా ఇంటికి తిరిగి వస్తాడు. ఇదే నా ఛాలెంజ్ కృష్ణవేణి. ఆ రోజు స్నిగ్ధకు నా కొడుక్కి పెళ్లి చేస్తాను.
కోడలిగా నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టడం అనేదే జరగదు 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 గుర్తుపెట్టుకో. మా వంశీని మా కాకుండా చేయటం నీ తరం కాదు కృష్ణవేణి. వాడు ఒక్కరోజు కూడా బయట ఉండలేడు. అమ్మా అంటూ నా దగ్గరకు వచ్చేస్తాడు. ఇదే జరగబోయేది. ఆ రోజు నీ సంగతి చూస్తాను కృష్ణవేణి. అమ్మా కృష్ణవేణి, మీ అత్తయ్య అహంకారం ఇంకా దిగలేదమ్మా. కొడుకు తల్లి కోసం తిరిగొస్తాడని అంటోంది కానీ కొడుకు కోడలు ఇంటికి రావాలని కోరుకోవడం లేదు. ఆవిడ అహంకారం అణిగేలా ఆ దేవుడు చేస్తాడు. నువ్వేం భయపడకమ్మా. తలుపు తీసే ఉంది, లోపలికి రండి. నమస్కారం దీక్షితులు గారు. నమస్కారం. మీరు పురావస్తు శాఖ నుంచి వచ్చాము. తర్జుమా చేసిన మెటీరియల్ ని తీసుకువెళ్ళడానికి వచ్చాము దీక్షితులు గారు. ఎవరు మీరు? భగవంతుడా, ఈ ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే. ఏమైంది దీక్షితులు గారు? ఆ తర్జుమా చేసిన సమాచారంతో పాటు తాళపత్రాలన్నీ దొంగలు తీసుకెళ్లారయ్యా. వెళ్ళండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అరవింద్, టిఫిన్ చేయి. నాకొద్దలి వేణి. ప్లీజ్ అరవింద్. అలివేణి, అన్నయ్య గుర్తొస్తున్నాడు. తను ఎప్పుడు తిన్నాడో, అసలు తిన్నాడో లేదో కూడా తెలీదు. మహారాజు లాంటి అన్నయ్య ఈరోజు ఇంకొకరి దగ్గరకు దేహి అని వెళ్ళి ఉద్యోగం అడుక్కునే పరిస్థితి ఏంటి?
గుండె తరుక్కుపోతుంది అలివేణి. అరవింద్, అన్నయ్య ఆరోగ్యం బాగైందన్న ఆనందం, గతం గుర్తులేదన్న బాధ, వదిన ఇంట్లోంచి వెళ్ళిపోవడం, ఇప్పుడు మళ్ళీ అన్నయ్య. అసలు ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా లేరు. ఎందుకిలా జరుగుతుంది? అన్నయ్య లేని ఇంటిని ఇలా అస్సలు ఊహించుకోలేకపోతున్నాను అలివేణి. అరవింద్, బాధపడకు. వంశీ గారు తప్పకుండా తన కాళ్ల మీద తను నిలబడతారు. కృష్ణవేణిని ఇంటికి తీసుకొస్తారు. నాకు నమ్మకం ఉంది అరవింద్. అన్నయ్య చాలా అమాయకుడు అలివేణి. బయట ఏం చేస్తాడో, ఏం ఉద్యోగం చేస్తాడో, ఎలా నిలబడగలుగుతాడో ఏం అర్థం కావట్లేదు. నా చెల్లెలి కృష్ణవేణి ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో అంతే నిజాయితీ వంశీ గారి ప్రేమలో ఉంది అరవింద్. భార్య కోసం కోట్ల ఆస్తిని, సుఖాన్ని వదులుకొని వెళ్లిన మీ అన్నయ్య మనసు ఎంత గొప్పది అరవింద్. అలాంటి మంచి మనిషికి ఎన్ని కష్టాలొచ్చినా నిజమైన ప్రేమ ముందు నిలబడవు. వారిద్దరి ప్రేమను ఆ విధి కూడా విడదీయలేదు అరవింద్. మీ అన్నయ్య మాట నెగ్గి కృష్ణవేణిని ఇంటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, సరేనా? ఎందుకత్తయ్య ఈ పంతాలన్నీ? అలివేణి, వంశీ చేత కృష్ణవేణిని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేయించింది నువ్వే. నీ కడుపు పోగొట్టిందనే కదా వంశీ కృష్ణవేణిని బయటికి వెళ్ళగొట్టాడు. వాడి భార్యని వాడి చేతులతో వెళ్ళగొట్టించడానికి కారణం నువ్వు కాదా?